సిపిఐ కూడా మద్దతుగా వెళ్తున్నాయంట. సుమారుగా ఇవన్నీ కలిపితే మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశం ఉంది. కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆ ప్రయత్నం చేస్తోంది. బికాస్ కాంగ్రెస్ పార్టీకి చాలా ముఖ్యం. ఇఫ్ ఎట్ ఆల్ టీవీకే విజయ్కి కనుక అన్నా డిఎంకే ఆల్రెడీ విముఖతగా ఉన్నారు కాబట్టి ఒంటరిగా కనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే డిఎంకేకి సంబంధించి సపోర్ట్ తీసుకోకపోవచ్చు. కానీ డిఎంకే కూడా కావాల్సింది బీజేపీ ఎంట్రీ ఇస్తే వాళ్ళకి కష్టమవుతుంది. సో బీజేపీ ఎంట్రీ ఇవ్వకూడదు అనుకుంటే టీవీకేని కొంత లాక్ చేయాలి. కాబట్టి కాంగ్రెస్ పార్టీ సిపిఐ పార్టీలని తనతో పాటుగా కలిసి వెళ్ళాలని చెప్పి ఆయన సైతం సూచన చేసినట్టు తెలుస్తోంది. సో విజయ్తో పాటుగా కాంగ్రెస్ అండ్ సిపిఐ పిఎంకే వెళ్ళే అవకాశం ఉంది. మరి మొదట్లో పెట్టుకున్న పొత్తు ఏడబోతుంది, డిఎంకే ప్లస్ కూటమి ఏడబోద్దు అనుకుంటే అఫ్కోర్స్ ఎన్నికల సందర్భంలో వాళ్ళ పొత్తులో ఉన్న రిజల్ట్ తర్వాత మాత్రం పరిస్థితి అనుకూలించలేదు. కాబట్టి అప్పుడు రాజకీయ ఎత్తుగడ ఎజెండాతో ముందుకు వెళ్లాల్సిందే. సో స్టాలిన్ మాత్రం ఆయన కంటెస్ట్ చేసినటువంటి కొలతూరు నియోజకవర్గంలో ఓడిపోబోతున్నాడు. 8 రౌండ్స్ పూర్తయ్యేసరికల్లా ఆయన 6,000 ఓట్ల తేడాతో ప్రత్యర్థి టీవీకే విజయ్ పార్టీకి సంబంధించిన విఎస్ బాబు తర్వాత రెండో పొజిషన్లో స్టాలిన్ ఉన్నారు. సో రిజల్ట్స్ మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఇట్స్ ఎ షాకింగ్ డే అని చెప్పాలి. డెఫినెట్గా విజయ్ తన పొలిటికల్ ఫ్యూచర్ని డిసైడ్ చేసుకున్నారు. పొలిటికల్ ఫ్యూచర్ అద్భుతంగా ఉందనేది మాత్రం దీని ద్వారా అర్థమవుతోంది. అటు దీనికి మాత్రం పొలిటికల్ ఫ్యూచర్కి బ్రేక్ పడింది. అటు టీఎంకే స్టాలిన్కి కూడా ఒక షాకింగ్ రిజల్ట్ అని చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికారంలోకి వచ్చింది, కేరళలో అధికారాన్ని చేజిక్కించుకుంది. ఒకవేళ కనుక టీవీకే విజయ్ కనుక కాంగ్రెస్ పార్టీతో పొత్తులో కనుక వెళ్ళాలి అనుకుని డిసైడ్ అయితే, కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కనుక తీసుకుంటే, కాంగ్రెస్ పార్టీ కనుక సపోర్ట్ తీసుకుంటే, ఇక్కడ టీవీకే కనుక కాంగ్రెస్ సపోర్ట్ తీసుకుంటే అఫ్కోర్స్ తమిళనాడు కొంత కాంగ్రెస్ పార్టీకి టీవీకే సపోర్ట్తో దక్కే అవకాశం ఉంది. కేరళలో కాంగ్రెస్, తమిళనాడు కాంగ్రెస్ అండ్ తెలంగాణలో కాంగ్రెస్, పక్క కర్ణాటకలో కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ మినహా సౌత్ ఇండియా మొత్తం కూడా కొంత డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ అండర్లో ఉండే అవకాశం కనబడుతోంది. సో మన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తున్నాం. గతంలో యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితం ఇది. 92-110 డిఎంకే అని ఇచ్చింది, టీవీకేకి 98-120 అని ఇచ్చింది, అన్నా డిఎంకేకి 22-30 అని ఇచ్చింది. కానీ ఇక్కడ థర్డ్ ప్లేస్కి పరిమితమైంది. కేవలం టీవీకే రిజల్ట్ మాత్రమే నిజమైంది. కానీ మిగిలిన డిఎంకే అండ్ అన్నా డిఎంకే రిజల్ట్ మాత్రం పూర్తిగా తారుమారైపోయింది. గతంలో ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితం ఇది, యాక్సిస్ మై ఇండియా ఇచ్చింది. సో ఏదేమైనా టీవీకే విజయ్ గెలుపును చూసి నిజంగా అక్కడ తమిళనాడు ప్రజలు ఓటర్లు ఓటు వేశారు. తమిళనాడు పబ్లిక్ ఆయన గెలుపు దిశగా పంపించారు. కానీ అదేందో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరిలో కూడా టీవీకే విజయ్ తాలూకా ఆ ఎనర్జీ, ఆ గూస్ బంప్స్ కనబడుతున్నాయి. బికాస్ ఆయన అతి తక్కువ కాలంలోనే ఇందాక ప్రతినిధి కృష్ణమోహన్ చెప్తున్నట్టుగా 2 ఏళ్లలోనే ప్రభుత్వంలోకి తీసుకోవడం అనేది ఎవరితో సాధ్యం కాదు. ఫిబ్రవరి 2న ఆయన పార్టీ పెడుతున్నట్టుగా ప్రకటించి పార్టీ ఎజెండా ప్రకటించేసరికల్లా సుమారుగా జూన్ అయింది. ఆ తర్వాత ఒకసారి తొక్కిసలాట, కొన్ని రోజుల పాటుగా బయటికి రాలేదు, విచారణ ఎదుర్కొన్నారు. ఈడీ సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది ఆయన పైన, సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. రకరకాలుగా అవన్నీ ఎదుర్కొన్న విజయ్ ఎట్టకేలకి ఫైనల్లీ హీ ఈజ్ ఇన్ టు విక్టరీ. ఒక్కసారి ఆయనకు సంబంధించిన ఏ ఆధారిత వీడియో ఉంది ఒకటి, ఆయన కిక్ బాక్సింగ్ చేస్తున్నట్టుగా స్టాలిన్ని బొక్కబోర్లా పడేసినట్టుగా ఒక ఏ ఆధారిత విజువల్ ఉంది. ఆ విజువల్ మీకు చూపిస్తాను. రైట్, సో బ్రేకింగ్ కమింగ్ ఆన్ అగైన్, మళ్ళీ కంటిన్యూస్ అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. సో ఆల్రెడీ విజయ్ ఇంటికి సీనియర్ పోలీస్ అధికారులు చేరుకున్నారట, విజయ్ నివాసానికి చేరుకున్నారు. ఆల్రెడీ అఫీషియల్స్ అంతా, సీనియర్ పోలీస్ అఫీషియల్స్ అంతా కూడా విజయ్ ఇంటికి చేరుకున్నారు. టీవీకే విజయ్ ఇంటి దగ్గర భారీ కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నారు. ఆల్రెడీ ముఖ్యమంత్రిగా తమిళనాట రాజకీయాల్లో చక్రం తిప్పినటువంటి విజయ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు కనబడుతోంది. ఆయన ఇంటి ముందు ఆ స్థాయి భద్రత కనబడుతోంది. ఆల్రెడీ పోలీస్ అఫీషియల్స్ ఆయన ఇంటికి చేరుకున్నారు. నాకు తెలిసి పొలిటికల్ లైఫ్లోకి సినిమా వాళ్ళు ఎంట్రీ ఇవ్వగానే డైరెక్ట్గా ఈ జనరేషన్లో డైరెక్ట్గా ముఖ్యమంత్రి పీఠాన్ని కదిలించి ఆ పీఠంపై కూర్చున్న ఏకైక వ్యక్తి స్టాలిన్ విజయ్ మాత్రమే. స్టాలిన్ లాంటి వ్యక్తిని పక్కకు కూర్చోబెట్టి పక్కకు నెట్టేసి ఆ స్థానంలో సినిమాలో నుంచి డైరెక్ట్గా బయటకు వచ్చి పబ్లిక్లో తిరుగుతూ, గతంలో ఒక వీడియో సెన్సేషన్ అయింది. మీ నియోజకవర్గాల అభ్యర్థి ఎవరు తెలుసా? విజయ్
మీ నియోజకవర్గంలో అభ్యర్థి కూడా విజయ్ అన్న రకంగా ఆయన మాట్లాడుకొచ్చారు. సో నేనే మీ నియోజకవర్గ అభ్యర్థిని కూడా టీవీకే పార్టీ నుంచి, నన్ను గెలిపించండి. మీ మాటలు వమ్ము కాకుండా మీకు ఇచ్చిన హామీలను ఏమాత్రం పక్కదారి పట్టనివ్వకుండా ప్రతిదీ నెరవేర్చే ప్రయత్నం చేస్తానని తన స్పీచ్లు కూడా అద్భుతంగా అనిపించాయి. కానీ ఆయన గెలుస్తారా అని చెప్పి బహుశా ఎవరు ఊహించలేదు. ఇన్ఫాక్ట్ నేను కూడా ఆయన గెలుస్తారని ఎట్టి పరిస్థితులు అనుకోలేదు. బికాస్ చాలా సందర్భాల్లో అప్పుడే పబ్లిక్ అటాక్ట్ అవ్వరు, వాళ్ళంతా డిఎంకే వైపుగా ఉంటారేమో, డిఎంకే వైపుగా నిలబడతారేమో. ద్రవిడియన్స్ కొత్తగా వచ్చిన పార్టీని అంత ఈజీగా యాక్సెప్ట్ చేస్తారా? దట్టు ఆయన వెనక బీజేపీ ఉన్నారనే ప్రచారం కూడా జరిగింది. త్రిష అమిత్ షాని కలిశారని, త్రిష విజయ్కి సపోర్ట్ చేస్తున్నారని, మొత్తం ఇదంతా కూడా ఒక బీజేపీ బ్యాక్ ఎండ్తో నడిపిస్తున్న గేమ్ అని రకరకాలుగా ప్రచారం జరిగింది. కానీ ఇవేవి పని చేయలేదు. అంతా విజయ్ వైపు నిలబడ్డారు. యంగ్ లేడీస్, యంగ్ ఉమెన్, యంగ్ బాయ్స్ అంతా కూడా విజయ్ వైపు నిలబడి విజిల్ వేయడం మొదలు పెట్టారు. ఆల్రెడీ విజిల్ల మోత మోగింది. తమిళనాడు రాజకీయాల్లో విజిల్ల మోత డైరెక్ట్గా ఇప్పుడు ఢిల్లీ వరకు వినిపించింది. అది